సిద్ధపడే విధముగా మన ఆత్మీయ జీవితాన్ని సిద్ధపరచుకోవాలి. ఎవరి స్తోత్రం చెప్పాలి. హల్లెలూయా. పెళ్లి కుమారుడు త్వరగా వచ్చుచున్నాడు కనుక మనం ఎలా సిద్ధపడాలి? పెళ్లి కుమారుడు ఎవరిని వివాహం చేసుకుంటాడు? కన్యకను వివాహం చేసుకుంటాడు. ఎవరండి? కన్యకను వివాహం చేసుకుంటాడు. 2వ కొరింథీ పత్రిక 11వ అధ్యాయం నుంచి దేవాశక్తితో నీ ఎడల ఆసక్తి కలిగి ఉన్నాను. ఎందుకనగా పవిత్రురాలైన కన్యకనుగా ఒక్కడే పురుషునికి అనగా క్రీస్తునకు సమర్పించబడని మిమ్మల్ని ప్రధానం చేస్తుందని. దేవుని స్తోత్రం. కన్యకగా ఎవరైనా ప్రధానం చేసింది? ఆయన కన్యకగా నిన్ను నేను ఏం చేస్తున్నాను? ప్రధానం చేసిందని. ఒక్కనే పురుషునికి, ఒక్క పురుషునికే కన్యకగా ప్రధానం చేయడానికి సంఘాన్ని పౌలు గారు యేసు ప్రభువారికి అప్పగిస్తా ఉన్నారు. అంటే యేసు ప్రభువారు ఎవరిని చేసుకుంటాడు? రేపు కన్యకను చేసుకుంటాడు. కన్యకగాను మార్చబడాలి. సంఘము దైవాశక్తితో పౌలు అంటున్నాడు, ఒకవేళ సాధారణ మిమ్మల్ని మీ హృదయంలో చెరుపునేమో, పవిత్రులైన మీ జీవితాన్ని చెడగొట్టునేమో, నేను మీ విషయంలో భయపడుచున్న నేను పవిత్రులైన కన్యకగా చేసి మిమ్మల్ని నేను ప్రధానం చేసింది. దేవుని స్తోత్రం. ప్రధానం చేయబడాలంటే ఏం కావాలి? కన్యకగా మార్చబడిన మనము దేవునికి ప్రధానం చేయబడాలి. ప్రధానం చేయబడిన మనము వివాహం నాటికి ఎదురు చూడాలి. ఎక్కడికి? వివాహం నాటికి ఎదురు చూడాలి. వివాహం చేసుకునేటప్పుడు పెళ్లికి వాడు ఎవరు చేసుకుంటాడు? ఆయన కన్యకను మాత్రమే చేసుకుంటాడు. ఆయన ఎవరా కన్యక? కన్యకగా మార్చబడిన వారు ఎవరు చెప్పాలి. దేవుని స్తోత్రం. ఎవరంటారు కన్యకని? వివాహం కాని వారిని కన్యక అంటారు. వివాహం అయిన వారిని శ్రీమతి, మందమతి అంటారు. ఏమంటారు? శ్రీమతి తర్వాత మందమతి. కనుక వివాహం అయిన వ్యక్తిని శ్రీమతి అంటారు. వివాహం కాని వారిని కుమారి, కన్యక. దేవుని స్తోత్రం. ఇప్పుడు మనం శ్రీమంతులమా కన్యకలమా? ప్రశ్న వేసుకుంటే ఎవరు? కన్యకలేనా? కన్యకలు చిన్నపిల్లలు ఉన్నారు ఇక్కడ. హల్లెలూయా. యవనస్తులు ఉన్నారు. దేవుని స్తోత్రం. మనము కన్యకలుగా మార్చబడాలి. ఆదికాండం 24వ అధ్యాయంలో 16వ వచనంలో ఆ చిన్నది మిక్కిలి చక్కనిది కన్యక, ఆమె ఏ పురుషుడును కూడలేదు. చూసావా? ఆదికాండంలో రాయబడినటువంటి మాట, ఎలియాజరు అనేటువంటి వ్యక్తి, అబ్రహాము పనివాడైనటువంటి ఎలియాజరు అబ్రహాము కుమారుడైనటువంటి యెస్సాకి ఒక వివాహం చేయడానికి సమయం వచ్చింది కనుక ఆ పెళ్లి కుమార్తె కావాలి అని చెప్పేసి ఎలియాజరును పంపితే, ఎలియాజరు వచ్చే దారిలో అనుకుంటున్నాడు, నా యజమాని కుమారుడికి ఒక కుమార్తె కావాలి కనుక ఆ కన్యక నాకు ఎదురుపడితేమో ఆమె కావాలనుకుంటా వస్తా ఉన్నప్పుడు రెబెక్క కడవ తీసుకుని వస్తా ఉంది. ఆమె చిన్నది, ఆ చిన్నది మిక్కిలి చక్కనిది, ఆమె కన్యక, ఆమె ఏ పురుషుణ్ణి కూడలేదు. దేవుని స్తోత్రం. కన్యక గుర్తు చూడండి. మొదటిగా చిన్నగా ఉండాలి. అంటే తను తాను తగ్గించుకోవాలి. తగ్గించుకోవాలి. తగ్గింపు జీవితం కలిగినటువంటి వారే చిన్నదానిగా మార్చబడతారు. యేసు ప్రభువారు ఆయన పరలోకమందు ఉండి కూడా భూలోకానికి వచ్చాడు. తను తాను తగ్గించుకొని విజేత చెప్పిన వాడై వచ్చాడు. ఆయన ఎలా వచ్చాడు? ఆయన రుద్రుడిగా చేసుకున్నాడు. వచ్చాడు. ఎలా వచ్చాడు ఆయన అంటే సుందరుడుగా, మనోహరుడుగా, ధవళవరుడుగా 10,000 మందిలో గుర్తుపదగిన వ్యక్తిగా ఈ లోకానికి వచ్చి
ఆయన సొగసైన స్వరూపం లేకుండా తను తాను వృత్తిని నేర్చుకుని శిలువ మరణం పొందినంతగా విధేయత చూపిన వాడై తను తాను తగ్గించుకునేను. దేవుని స్తోత్రం. మనం కూడా ఏం చేయాలి? తగ్గింపు స్వభావం రావాలి. ఏ స్వభావం? చిన్నది అంటే అర్థము తగ్గించుకోవాలి. ప్రతి విషయంలో తగ్గించుకోవాలి. అందరిలో ఉన్నప్పుడు తగ్గించుకోవాలి, ఇంట్లో ఉన్నప్పుడు తగ్గించుకోవాలి, బయటికి వెళ్ళినప్పుడు కూడా తగ్గించుకోవాలి. ఎందుకని? శిలువ యాగం చేయాలి. అన్ని పరిస్థితుల్లో మనం తగ్గవలసినది, యేసు ఎత్తవలసి ఉన్నది. అన్ని పరిస్థితుల్లో మనం తగ్గించుకునే స్వభావంతో నింపబడి ఉండాలి. ఎప్పుడు దాకా తగ్గించుకోవాలి? చనిపోయేంత వరకు తగ్గించుకోవాలి. ఎవరికి స్తోత్రం? యేసు ప్రభువు శిలువ మరణం పొందినంత వరకు తగ్గించుకున్నాడా లేదా? మరి మనం కూడా చనిపోయేంత వరకు ఏం చేయాలి? తగ్గించుకోవాలి. హెచ్చించుకోవడానికి ఏమీ లేదు మనలో. ఏ మూలన చూసినా కూడా ఏమి కనబడదు. ఏ ఒక్క కార్యాలు జరిగించుదామన్నా కనబడదు మనలో. మనం తగ్గించుకునే స్వభావం ఎప్పుడైతే ఉంటుందో చిన్నదిగా మిగిలిపోతాం. దేవుని స్తోత్రం చెప్పాలి. హల్లెలూయా. చిన్నది అంటే తగ్గింపు జీవితం. రెండోది, ఆమె ఎవరు? చక్కనిది, చాలా చక్కనిది, చాలా చక్కనిది. చక్కదనం అంటే చాలా అందమైన వ్యక్తి, సౌందర్యమైన వ్యక్తి, సొగసైన వ్యక్తి, మంచి స్వరూపం కలిగిన వ్యక్తి. మరి ఆ చక్కదనాన్ని మనం ఏం చేయాలి? కాపాడుకోవాలి. చాలా మంది చక్కగా నిలబడలేదు. ఎస్కేలు, నువ్వు చక్కగా నిలబడము, నీతో నేను మాట్లాడుతాను. మనం చక్కగా నిలబడాలి. దేవుడు ఎంత నిలబడాలంట? మనం నిలబడితేనే చక్కదనం కనబడాలి. మన చక్కదనము దేవుని ఎదుట కనబడాలి. శలోమోను రాజకుమార్తె నడకలో చక్కదనం ఉన్నది. దేవుని స్తోత్రం. రాజకుమార్తె నడకలో అందం ఉన్నది. మనం చక్కగా దేవుని ఎదుట కనబడాలి. చక్కగా కనబడాలంటే గుణమును అక్షయ అలంకారమును ధరించుకుని, ఈ గుణమనే అక్షయ అలంకారము సమస్యగా నిలబడాలంట. చక్కదనం. అందుకే గుణమైతే భార్య దొరుకుంటే అరుదు, అటు దొరికిన ముత్యము కంటే అమూల్యమైనది గుణమును అక్షయ అలంకారం. దేవుని స్తోత్రం. చెప్పాలి. హల్లెలూయా. మూడోగా ఎవరు? కన్యక. ఇప్పుడు రండి, ఎవరామె? ఒక పాయింట్ అదే, కన్యక. ఈ కన్యకగా అంటే ఏంటి? ఆమె వివాహం చేయబడలేదు అని అంటారు. కన్యక అంటే ఎవరు? పవిత్రాలుగా అని అంటారు. దేవుని స్తోత్రం. కన్యక అంటే అర్థమేంటి? కన్యక అంటే ఇంకా అర్థమేంటి? ఆమె ఏ పురుషుణ్ణి చూడలేదు. దేవుని స్తోత్రం. చెప్పాలి. హల్లెలూయా. మనము కన్యకలుగా మారాలంటే ఏం చేయాలి? చెప్పండి. మారాలంటే ఏం చేయాలి? కన్యకగా మారాలంటే ఏం చేయాలి? ఒక ఆయన అడిగాడు కదా, నికోదేముడు అనేటువంటి ఆయన. ఏమడిగాడు ఆయన? నేను కూడా దేవుడి రాజ్యంలోనికి వెళ్ళాలంటే ఏం చేయాలి అంటాడు. ఏం చేయాలంటే ప్రభు ఏం చెప్పాడు? నువ్వు క్రొత్తగా జన్మించాలయ్యా అన్నాడు. దేవుని స్తోత్రం. నీకు అన్న మైండ్ పోయిందా మాస్టారు? కొత్తగా జన్మించడం ఇంకా నీ తల్లి గర్భం నుంచి మళ్ళా పుట్టాలా? తల్లి గర్భం నుంచి మళ్ళా పుట్టాలా? నేను పుట్టడం కాదు, కొత్తగా జన్మించడం అంటే జీవితాన్ని మార్చుకోవడం. పాతని గతించను, సమస్తములు క్రొత్తవాయను. కొత్త జీవితం చేస్తే నువ్వు పుడితే కన్యకగా మార్చబడతావు. హల్లెలూయా. యేసుక్రీస్తు నీకు అంగీకరించకపోతే ఇప్పుడైనా అంగీకరిస్తే ఒక కొత్త జీవితాన్ని దేవుడు ఇస్తాడు. నీ జీవితంలో కొత్త అనుభవంలోకి నడిపిస్తాడు దేవుడు. కొత్త అనుభూతిలోకి నడిపిస్తాడు దేవుడు. ఎందుకంటే కొత్త జీవితం చాలా శాశ్వతమైంది. అందుకే ఇక్కడ అంటాడు, కొత్తగా జన్మించాలి. కొత్తగా అంటే పాతవి నటించుకోవాలి. కొత్త జీవితము దేవుడిచ్చే ఆశీర్వాదం. దేవుడి స్తోత్రం. చెప్పాలి. హల్లెలూయా. అందుకే కొత్తగా జన్మించాలయ్యా. ఒకటి, జన్మించి నీవు కన్యత్వంలోకి రావాలంటే బాప్తిస్మం పొందాలి. దేవుడి స్తోత్రం. ఏమన్నాలి? బాప్తిస్మం. నీకోదేమో
నువ్వు కొత్తగా జన్మించావు, కానీ దేవుడు రాజ్యాన్ని చూస్తావు. ప్రదర్శించాలంటే ఏం చేయాలి? నువ్వు కొత్తగా జన్మించిన నీవు ఆత్మ మూలంగా జన్మించాలి. ఎవరి స్తోత్రం. రెండవది, నీటి మూలంగా జన్మించాలి. నీటి మూలంగా జన్మించిన వాడు, ఆత్మ మూలంగా జన్మించిన వాడు పరలోక రాజ్యంలో ప్రవేశిస్తాడు. ఎక్కడ జన్మించిన వాడు? నీటి మూలంగా, ఆత్మ మూలంగా జన్మించిన వాడు ఎవరుతారు? పరలోక రాజ్యానికి ప్రవేశిస్తాడు. కారణం ఇక్కడ అంటాడు, నువ్వు కొత్తగా జన్మించినప్పుడు, నీటి మూలంగా బాప్తిజం పొందినప్పుడు, పరిశుద్ధాత్మ పొందినప్పుడు కన్యత్వంలోనికి వస్తావు. ఎవరి స్తోత్రం. చెప్పాలి హల్లెలూయా. అక్కడికి వస్తున్నప్పుడు కన్యత్వంలోనికి వస్తావు. ఆమె మిక్కిలి చక్కనిది కన్యక. మన కన్యత్వం నీతో రావాలంటే బాప్తిజం పొందాలి, పరిశుద్ధాత్మ అభిషేకాన్ని పొందాలి. చాలా మంది బాప్తిజం పొందుతారు, పరిశుద్ధాత్మ పొందారు. పరిశుద్ధాత్మ పొందుతారు, ఆ యొక్క ప్రత్యేకమైన జీవితం చేయరు. పరిశుద్ధాత్మలో ఆనందించబడతా ఉంటారు, దేవుడి రాజ్యం కొరకు ఎదురు చూడరు. బిడ్డ, ఈ రెండు పనులు ఉండాలి. ఇక మూడు ఈ యొక్క కార్యం. ఒకటి క్రొత్త జన్మ, రెండోది బాప్తిజం జన్మ, మూడోది పరిశుద్ధాత్మ జన్మ పొందినప్పుడు కన్యత్వంలోనికి వస్తావు. దేవుడి స్తోత్రం. చెప్పాలి హల్లెలూయా. అందుకని ఆమె కన్యక. ఎవరామె? చెప్పండి హల్లెలూయా. ఎవరామె కన్యక? సంఘమని ఆమె కన్యక. కన్యకగా మనం ఆయన ఎదుర్కోవాలి అంటే బాప్తిజం అనే అనుభవంలోనికి రావాలి. పరిశుద్ధాత్మ అనుభవంలోనికి వచ్చిన తర్వాత ఏం చేయాలి? సావాసంలోనికి రావాలి. ఈ కన్యత్వాన్ని ఏం చేయాలి? కాపాడుకోవాలి. మీకు అర్థం కాడని చెబుతాను. బాలులు యవనస్తులుగా మారాలంటే ఏం చెప్పాలి? మీ భాషలో చెప్పండి. ఒక పాప యవనస్తురాలు ఏంటంటే ఏం చేసినట్టు కారణం ఏంటి? దేవుని స్తోత్రం. అలా చూస్తా ఉన్నారే. ఓణీలు ఫంక్షన్ పెట్టాలండి. ఏ ఫంక్షన్ పెట్టాలి? యవనస్తులు రావాలంటే ఏ ఫంక్షన్ పెట్టాలమ్మా? చెప్పట్లేదు, పెట్టారు కదా అన్ని చూస్తా ఉన్నాను దగ్గర. ఇప్పుడు బాధ్యతను ఎవరు కలవాలి? ఎవరొస్తులు రావాలంటే ఫంక్షన్ చేయాలి? ఓణీలు ఫంక్షన్ చేయాలి. మరి అబ్బాయి ఎవరొస్తు రావాలంటే ఫంక్షన్ చేయాలి? లుంగీలు ఫంక్షన్ పెట్టాలి. చెప్పట్లేదు, ఏ ఫంక్షన్ పెట్టాలి? లుంగీలు ఫంక్షన్ పెట్టాలి. అప్పుడప్పుడు చూడండి బయట రోడ్ల మీద ఓణీలు ఫంక్షన్, లుంగీలు ఫంక్షన్. దేని గుర్తాడు? యవనస్తులు అయ్యారు. ఏ గుర్తు? మళ్ళీ కార్డులో కూడా చూపిస్తా ఉంటారు. మా అమ్మాయి యవనస్తురాలైంది, మీ ఇంటి అబ్బాయి ఉన్నాడా? మా అమ్మాయి యవనస్తురాలైంది, నీకు కార్డు తీసుకొని ఆ ఫంక్షన్ రా, ఎట్లా ఉందో చూద్దు కానీ, నీకు నచ్చితే తెలుసుకుంది కానీ. దేవునికి స్తోత్రం. అది ఇంటింటికి పంచుతూ ఉంటారు యవనస్తురాలైంది చెప్పడానికి. చెప్పట్లేదా? ఏం చెప్తా ఉంటారు? అదే నా ఓడి ఫంక్షన్. మరి యవనస్తురాలు అయిన తర్వాత ఏం చేయాలి? వివాహానికి ఎదురు చూడాలి. హల్లెలూయా. చెప్పాలి హల్లెలూయా. వివాహానికి ఎదురు చూడాలి. వివాహానికి ఎదురు చూడాలంటే యవనస్తురాలు ఏం చేయాలి? కాపాడాలి. ఏం చెప్పాలి? కన్యకగానే కాపాడితేనే ప్రభు యేసుక్రీస్తు నేను వివాహం ఆడతాను. అర్థమవుతుందా? సంఘము కూడా అంతే. బాప్తిజం పొందిన నీవు, పరిశుద్ధాత్మ పొందిన నీవు అపోస్తుల బోధలోనికి రావాలి. హల్లెలూయా. ఆ బోధ వింటా ఉంటే నీ జీవితం కాపాడబడతా ఉంటుంది. దేవుని వాక్యం వింటా ఉంటే సావాసంలోనికి రావాలి. యవనస్తులు ఏ సావాసంలో ఉండాలి? కుటుంబ వ్యవస్థ అనే సావాసంలో ఉండాలి. తండ్రి మాట తల్లి మాట రెక్కల్లో పక్కల్లో ఉంటే గాని ఆ యవనస్తులు ఎదిగి సావాసంలో రెక్కల్లో ఉంటారు. అలాగే ఆత్మ సంబంధించినటువంటి సావాసం అనే బోధలోనికి నువ్వు రావాలి. అపోస్తుల బోధలోనికి రావాలి, సావాసంలోనికి రావాలి. దేవుని స్తోత్రం. ఈ అపోస్తుల బోధ సావాసం ఎలా ఉంటుందంటే
నీ జీవితానికి ఒక ఉన్నతమైనటువంటి ఉపదేశం ఇచ్చి నడిపించబడతా ఉంటుంది. ఈ సావాసం లేని వాళ్ళంతా చల్లా చెదురుగా పుట్టుబెట్టాడు వెళ్ళిపోతా ఉంటారు. బైబిల్లో చాలా మంది ఉన్నారు. సావాసం దోషం చాలా మంది. మంచి నడవడిని దుష్టుడు ఏం చేస్తాడు, వాడిని చెడగొడుతూ ఉంటాడు. మంచిగా సావాసంలోకి వస్తూ ఉన్నప్పుడు ప్రార్థనకి వెళ్ళకపోతే ఏమైందంటావు? అంటే నేను సావాసం చేసినప్పుడు దేవుడితో చేయాలి. దేవుడి గ్రంథం 22వ అధ్యాయము 21వ వచనం. ఆయనతో సావాసం చేసిన కదా నీకు సమాధానం కలుగును, అలాగునా నీకు మేలు కలుగును. ఆయన నోటి ఉపదేశమును అవలంబించుము, ఆయన మాటలను నీ హృదయమును ఉంచుకున్నాము. దేవునికి స్తోత్రం. ఆయనతో సావాసం చేయాలి. ఆయన అనగా దేవుడు, దేవుడు అనగా వాక్యం, వాక్యం చేయాలి, సావాసం చేయాలి. అపోస్తుల బోధలో ఉండాలి, సావాసంలో ఉండాలి, వృద్ధి విషయంలో ఉండాలి, ఎడతెగగా ప్రార్థన చేయాలి. ఖండిక అపోస్తుల బోధలో ఉండాలి, సావాసంలో ఉండాలి. బోధ వినరు చాలా మంది బాధపడతా ఉంటారు. బోధ చేస్తూ ఉంటే నాకేలే, దేవుడు నాతో మాట్లాడుతున్నాడు, నన్ను సరి చేస్తున్నాడు, నా జీవితాన్ని బాగు చేస్తాడు, నన్ను క్రమపరుస్తున్నాడు, నన్ను ఏదో ఆయన సరిచేయాలని ఆలోచన కలిగి ఉన్నాడు అనే ఆలోచనతో బోధ వినరు చాలా మంది. బోధ లేకపోతే ఎవరు నష్టపోతారు? ఎన్నోళ్ళే. దేవుని స్తోత్రం. దేవుని బోధన వినాలి, అపోస్తుల బోధ వినాలి. అపోస్తులు అనగేది దేవుడి చేత పంపబడిన వారు, దేవుడు పిలవబడిన వారు, దేవుడి చేత ఏర్పరచబడిన వారు, దేవుని మీద ఆనుకునే విశ్వాసంతో పనిచేసే వాళ్ళు అపోస్తులు. అపోస్తులకు బోధ వినాలి. వారు దేవుని కొరకై ప్రాణాల సైతం లెక్క చేయకుండా దేవుని కొరకై ప్రయాసపడినటువంటి వారు అపోస్తులు. అపోస్తులు త్యాగం చేసి సమస్తాన్ని విడిచిపెట్టి బంధువులు, స్నేహితులు, రక్త సంబంధికులని వెనక ముందు లేకుండా దేవుడి కొరకై నిలబడే అపోస్తులుగా మార్చబడిన వారు. సావాసం చేరి చాలా మంది ఆ బోధ వినరు, మరి కన్యతో పోగొట్టుకుంటా ఉన్నారు. హల్లెలూయా. దుష్టుని సావాసం మంచి నడవడిని చెడగొట్టింది. దుష్టులతో సావాసం చేస్తే దుష్టుడు ఆలోచన నడవక, పాపల మార్గం నిలవక, అపహాసులు కూర్చొని చూడగా దేవాలయాలు ఏం చేయాలి? దేవుని వాక్యంతో సావాసం చేయాలి. దుష్టులు చాలా సావాసాన్ని మానుకొని దేవుని రాకడకు రాజ్యంలో సిద్ధపడాలి. అందుకని దుష్టుల యొక్క సావాసం ద్వారా దేవుని కన్యకగా మార్చబడలేదు. సంఘము కన్యకగా మార్చబడాలంటే సావాసంలో నిలబడాలి. దేవుని స్తోత్రం. సావాసంలో నిలబడి సావాసం చేయాలి. ఆయనతో సావాసం చేస్తే ఆయన రూపం మనకు వచ్చింది. ఆయనతో సావాసం చేస్తే ఆయన మగ కవడికలు మనకు వస్తాయి. ఆయనతో సావాసం చేస్తే ఆయన యొక్క కృప మన మీదకి వచ్చింది. ఆయనతో సావాసం చేస్తూ ఉంటే ఆయన స్వరూపం మనకు వచ్చింది. ఎవరితో సావాసం చేస్తే? దేవుడితో సావాసం చేస్తే దేవుడు రాగా మనం మారిపోవడానికి ఇష్టపడతాం. అందుకని దేవుడు సావాసానికి కావాలి. ప్రార్థన అనుకుంటారు, దేవుడి సన్నిధిలో ఉన్నప్పుడు ఖచ్చితంగా సావాసాన్ని మానుకోకుండా మా సావాసం దేవుడితో ఉందండి, మేము దేవుడితో నడుస్తున్నామని చెప్పేసి ఆ కన్యక సావాసంలో ఉండాలి. ఎవరి స్తోత్రం. ఆ కన్యక అపోస్తుల బోధ వినాలి. ఏం చేయాలి? ఎవరి జీవితం కాపాడబడాలంటే ఏం చేయాలి? అపోస్తుల బోధకు అప్పగించుకోవాలి. చాలా మంది అప్పగించుకోరు. 2వ కొరింథీ పత్రిక 5వ అధ్యాయం చదువు. దేవుని సేవకునికి అప్పగించుకోవాలి, దేవునికి అప్పగించుకోవాలి. మొదట ప్రభువుకును 8వ అధ్యాయము 5వ వచనం. ఇదియు గాక మొదట ప్రభువుకును దేవుని చిత్తం వలన మనకును తమ తామే అప్పగించుకునేది ఎంతగా దేవుని యందు మేమేమనుకోలేదు. చూసారా, అప్పగించుకునేలో ఉండే ఆశీర్వాదం. దేవుని స్తోత్రం. అపోస్తులకి ఏం చేయాలి? అప్పగించుకోవాలి. దేవుడికి అప్పగించుకోవాలి,
సేవకులకి అప్పగించుకోవాలి. దేవుని యొక్క మాట కోసం ప్రయాసపడి ప్రార్థన చేసుకుని వినాలి బాగా. దేవుడి సేవకుని మాట వినరు చాలా మంది. వారు ఇష్టానుసారం చేసుకుంటూ ఉంటారు కనుక వారి పనులు అట్టగా సాగిపోతూ ఉంటాయి. దేవుని స్తోత్రం. దేవుని మాట ఎప్పుడైతే విని సేవకులకు అప్పగించుకొని సేవకులు చెప్పింది చేస్తున్నావు అనుకో, దేవుడి దీవులు నీ మీద వస్తూ ఉంటాయి. దేవుడి సేవలో నువ్వు క్రమపరచబడుతున్నప్పుడు కన్యకగా మార్చబడతావు. మార్చబడిన నీవు కాపాడబడతావు కన్యత్వం నుండి. కన్యత్వం కాపాడుకోవడానికి చాలా ప్రయాసపడాలి. అందుకే బైబిల్ చెప్తా ఉంది, అపోస్తలుల పాలకు అప్పగించుకొని సేవకులు కూడా ఏం చేయాలి? అప్పగించుకోవాలి. ఏం చేయమంటారు? దేవుడిని కాదని నేను ఎక్కడికి పోయినా నేను ఉండలేదు. దేవుడు నాకు కావాలి, దేవుడితో నేను బ్రతకాలి. వాక్యం ఏం చెప్తుందో నేను అలాగే జీవించాలి ప్రభు అని ప్రభుకి అప్పగించుకుని సేవకుడికి అప్పగించుకోవాలి. దేవుని స్తోత్రం. చెప్పాలి హల్లెలూయా. అప్పగించుకోవాలి. చాలా మంది ఎందుకు అప్పగించుకోవాలంటే, ఇక్కడ చూడండి, పాస్టర్ గారు మీరు రండి ప్రార్థన చేయండి అంటే మళ్ళీ ఇంకొకటి పిలుస్తాము, నువ్వు చేయకుండా నువ్వు చేయకుండా నీకు చేసిన పాస్టర్ గారు చేసిన ప్రార్థన ఏమైనట్టు నువ్వు పోయి కనుక ఒకసారి చేలో విత్తనాలు వేయాలని ప్రార్థన చేయాలని పిలిచారు. పిలిస్తే సరే వస్తారే అన్నాడు. వస్తానప్పుడు ఆహారం వద్దా? ఆయన భార్య ఏం చేసిందంటే, పాస్టర్ గారు లేట్ అయిపోయింది, నేను ప్రార్థన చేసి చేస్తాను. సరే ప్రార్థన చేసింది, చేలో విత్తనాలు వేసారు. మొత్తం ఎలుకలు వచ్చి 10 రోజులు వచ్చి తినేసి. దేవుడి స్తోత్రం. ఇక్కడే సాక్షి చెప్పింది ఒక రోజు. 10 వచ్చి ఎలుకలు వచ్చి 10 రూపాయలు చేయంటే తినేసి బస్తా కింద ఆగం చేస్తారు అని అరిచాడంట. దేవుడి స్తోత్రం. సరే చెప్పేసి మళ్ళా పాస్టర్ గారు నువ్వు రాలేదు, నేను ప్రార్థన చేశాను, ఇట్లా అయిపోయింది మా చేతులు ఉంటాయి, మళ్ళీ ప్రార్థన చేస్తాం. మళ్ళా కింద తీసుకొచ్చారు, ప్రార్థన చేసేస్తే పంట సమృద్ధిగా ఇచ్చింది. ఒక శాంకాయ పడే వాళ్ళు అమ్మేస్తున్నాడంటే, ఏమయ్యా ఒక శాంకాయ కింద కూడా రాలేదు, సమృద్ధి అయిన పంట పడితే ఏం చేశారు అంటే, అయ్యారు నన్ను క్షమించండి అని అప్పుడు 2 కేజీలు తీసుకొచ్చారు. అడిగితే స్తోత్రం అంటే ఎవరు చేశారు ప్రార్థన? సేవకుడు సేవకురాలు కాదని ప్రతిష్ఠితులు అంటే వైరాగ్యం కలిగినటువంటి వారు, దేవుడి కొరకు ప్రతిష్ఠించుకున్న వారు ఏ పని చేసినా కాదంటే నువ్వు అది దేవుడు కూడా ఆపేస్తాడంట. ఎవరు చెప్తున్నారు? నేను కూడా చెప్పాను. క్రమాన్ని పాటించకుండా నిష్ఠాంతాన్ని చేస్తే అది అవకాశాల కాలం అయిపోయింది. చెప్పాలి హల్లెలూయా. చాలా మంది చూస్తూ ఉన్నారు. అంటే దేవుని పనికి అప్పగించుకోవాలి. ఎవరు చేయాలో పని వాళ్ళే చేయాలి. అపోస్తలులకు దేవుడు కొన్ని అధికారాలు ఇచ్చాడు. ఆ అధికారాలు వారికి ఉపయోగిస్తాడు దేవుడు. మళ్ళీ చేయకూడదు. ఒకవేళ చేసినా అవసరమే అంతే. దైవం చెప్తున్నాను, నువ్వు అప్పగించుకునే విధానం చాలా చాలా ప్రార్థన. చాలా మంది అప్పగించుకుంటారు, మళ్ళీ దాచిపోతారు. పాస్టర్ గారు నువ్వు చెప్పినట్టే చేద్దామని అంటారు. నేను చెప్పినట్టు చేయొద్దు, నువ్వు వాక్యం చెప్పినట్టు చేయండి అంట. వాక్యానికి కూడా లోపడు. వాక్యానికి లోపడితే నాకు లోపడ్డట్టే కదా. దేవుడి స్తోత్రం. చెప్పాలి హల్లెలూయా. వాక్యాలే పక్కన పెట్టి నువ్వు దేవుడికి ఏం లేదు. అందుకని అప్పగించుకునే వాళ్ళే కన్యకలుగా మార్చబడతారు. లేదు అప్పగించుకోకుండా నా ఇష్టాన్ని నేను పెడతా అంటే మాట్లాడా చెప్పాలి. ఋతు ఎవరికి అప్పగించుకుంది? చెప్పాలి. ఋతు ఎవరికి అప్పగించుకుంది? నయోమికి అంటుంది. నయోమి దయా నీ దేవుడే, నీ జనమే, నువ్వున్న సాటే, నీకు నాకు ఏం చెప్తాడా? మరణం ఒకటి విడదీసింది అత్తయ్య అని నయోమికి ఋతు అప్పగించుకుంటే తన జీవితం కాపాడబడింది. ఎవరి స్తోత్రం. చెప్పాలి హల్లెలూయా. నువ్వు మోయాబు దేశం నుంచి వచ్చావమ్మా. నీ జీవితాన్ని కాపాడబడాలంటే నయోమికి అప్పగించుకుంది. నయోమి ఏం చేసిందంటే నేను క్షేమం కొరకు, శాంతి కొరకు, సమాధానం కొరకు, విశ్రాంతి కొరకు నేను వెతుకుతున్నానని చెప్పి పోయేందుకు అప్పగించింది. నువ్వు అప్పగించుకునే విధానం బాగా ఉంటాను. ఋతు ఏ రోజన్నా అత్తయ్య నేను అడ్డిలో అందా?
రూతు నయోమి ఎక్కడికి వెళ్ళమంటే అక్కడికి వెళ్ళింది. దేవుని స్తోత్రం. ఎలీషా ఏలియాకు అప్పగించుకున్నాడు. ఎలీషా ఏం చేశాడు? ఏలియాకు అప్పగించుకున్నాడు. ఎలాగా? ఇదిగో దుప్పటి నా మీద చేరబడింది కనుక, అభిషేకం నన్ను తాకింది కనుక నేను ఇంటికి 12 అరకలు కలిగినటువంటి వ్యవసాయాన్ని విడిచిపెట్టి ఆ 12 అరకలు 12 రోజులు 24 ఇడ్లను ఆ నరికి ముక్కలు చేసి ఊరందరికి వంట చేసి పెట్టి భోజనాలు పెట్టి ఆయన విడిచిపెట్టి ఏం చేశాడు? ఏలియాకి అప్పగించుకున్నాడు. దేవుని స్తోత్రం. ఏలియా అంటున్నాడు, అబ్బాయి నువ్వు ఇక్కడే ఉండరా, నేను బేతేలికి వెళ్ళాలంటే యెహోవా జీవముతోడు నేను విడిచిపెట్టి వెళ్ళను. నువ్వు ఇక్కడే ఉండయ్యా, నేను ఎవరికి వెళ్ళాలి? లేదు నేను అక్కడికి వస్తాను, నేను విడిచిపెట్టను. లేదయ్యా నేను ఎరుకోకి వెళ్ళాలి. లేదు నేను అక్కడికి వస్తా, నేను విడిచిపెట్టను. ఏం చేశాడు ఎలీషా? అప్పగించుకున్నప్పుడు వెళ్ళిపోతున్నప్పుడు ఎలీషా అంటున్నాడు, అబ్బాయి ఏం కావాలి? నాకు 2 పాటలు ఆస్పత్రి కావాలి. అది కష్టమే. లేదు నాకు కావాల్సిందే. దేవుడు ఒకవేళ తీర్చదు. దేవుని స్తోత్రం. మరి ఏమి అయిపోయిన తర్వాత ఏం పొందుతున్నాడు ఎలీషా? 2 పాళ్ళ అభిషేకం. దేని వల్ల వచ్చిందని? అప్పగించుకునే మూలం వచ్చింది. ఏమన్నా వచ్చింది? అప్పగించుకునే. మనం చాలా మంది అప్పగించుకో, సేవకుడికి అప్పగించుకుంటేనే కదా అధికారాలు వచ్చేది. అప్పగించుకోవాలి కూడా దేవుడు కార్యం చేయడు. నువ్వు కన్యత్వాన్ని దేవుడి పని వాళ్ళు అప్పగించుకోవాలి. దేవుడికి స్తోత్రం. నీ కన్యత్వం కాపాడబడాలంటే సంఘము దేవుడికి అప్పగించుకోవాలి. సంఘము సేవకుడికి అప్పగించుకోవాలి. తనలో నుంచి దేవుని ఆశీర్వాదాలు మీదకి వస్తాయి. అందుకని సంఘం అనే కన్యత్వం కలిగినటువంటి స్త్రీని పెండ్లికబడనే ప్రభు యేసుక్రీస్తు వారు మధ్యాకాశంలో వివాహమాడటానికి సిద్ధముగా ఉన్నాడు. దేవునికి స్తోత్రం. చెప్పాలి హల్లెలూయా. అందుకని బోధ వినాలి, సావాసములో ఉండాలి. రొట్టె విరుచుని ఎడతెగా ఉండాలి. ఎప్పుడు రొట్టె విరుస్తున్నామో అక్కడ సిద్ధపడి శుద్ధీకరించుకుని ప్రభు కొరకై సిద్ధపడాలి. చాలా మంది బలారాధనలో పాల్గొంటారు. వాళ్ళకు దూరంగా ఉంటున్నారు, ఎండిపోయిన జీవితాలు. వాళ్ళకు ఆయాసకరంగా ఉంటున్నారు. పైగా ప్రభు యొక్క సన్నిధిలో పరిశుద్ధత జీవితం చేయలేని జీవితం. అందుకని అపోస్తుల బోధ, సావాసం, రొట్టె విరుచులో ఎప్పుడైతే నువ్వు నిమగ్నమై ఉంటావో దేవుడు సన్నిధిని నిలబడి చేస్తూ ఉండాలి. దేవునికి స్తోత్రం. చెప్పాలి హల్లెలూయా. ఎప్పుడైతే సావాసంలో ఉండాలి, రొట్టె విరుచులో కూడా ఉండాలి. రొట్టె విరుచడానికి ముందుగా దైవ సన్నిధికి సిద్ధపడి రావాలి. అదే బన్నాలు అనగానే ఏదో బాంబు పడ్డట్టుగా వెళ్ళిపోతున్నావు. వాళ్ళకు సిద్ధపడాలి. నువ్వు కన్యత్వాన్ని బాగొట్టుకొని లోకాంతాన్ని జీవిస్తూ ఉంటే దేవుడు ఇస్తాడా? రేపు కన్యత్వాన్ని కాపాడుకోవడానికి, దేవుడి శక్తిని పొందుకోవడానికి, ప్రభావంతో నింపబడడానికి, అభిషేకించబడడానికి బాగా సిద్ధపడాలి. నా శరీరాన్ని తిని నా రక్తం సాగువాడు అంత్య దేవుడు నేను రేపుతాను. నాలో జీవము కలిగిన వారు, మూడోది నాలో విడిచి ఉన్నారు, నేను వారిలో ఉన్నాను. పునరుత్థానమందు దేవుడు నిన్ను లేపుతాడు. వారు నిత్య జీవము కలిగిన వారు. దేవుని స్తోత్రం. వాళ్ళందరూ పోగొట్టుకున్నారు. అపోస్తలుల బోధ యందును, సావాసమందు, రొట్టె విరుచు యందును, ప్రార్థన యందును కూడా ఉండాలి. ఎడతెగగా ఉండాలి. కన్యత్వం కాపాడుకోవాలంటే ఏం చేయబడాలి? ప్రార్థనలో ఎడతెగగా ఉండాలి. ఇది ఉపదేశకాలం. నువ్వు కన్యకగా మార్చబడాలంటే ఉపదేశాన్ని అనుసరించి నడవాలి. మారు మనసు పొందాలి, బాప్తిసం పొందాలి, పరిశుద్ధాత్మ పొందిన తర్వాత నీకు కన్యత్వం స్టార్ట్ అయింది. దేవుని స్తోత్రం. పరిశుద్ధాత్ముడు నడిపిస్తూ ఉంటాడు. అపోస్తలుల బోధలోని పరిశుద్ధాత్ముడు సావాసాలను నడిపిస్తూ ఉంటాడు. పరిశుద్ధాత్ముడు నీకు రూపాన్ని మారుస్తూ ఉంటాడు. రోజు అవయవ భాగాలన్నీ మారిపోతూ ఉంటాయి. రోజు ఏం మారాలి? చెప్పాలి. ఏం మారాలి? 12 ఏళ్ల వయసులో ఐదు బిడ్డ కన్యత్వం వచ్చినప్పుడు ఏం మారుతూ ఉంటాయి? చెప్పాలి. ఏం మారుతూ ఉంటాయి? అవయవ భాగాలన్నీ మారుతూ ఉంటాయి. ఇంటికి చదువుకు ఎదుగులో 16వ అధ్యాయం అవయవ భాగాలన్నీ మారిపోతూ ఉంటాయి. మారిపోతూ ఉన్నప్పుడు కన్యత్వం పెరుగుతూ ఉంటది. దేవుని స్తోత్రం. చెప్పాలి హల్లెలూయా.
పరిశుద్ధాత్ముడు ప్రార్థనలో నడిపిస్తూ ఉంటాడు. అపోస్తల బోధ సావాసం ప్రార్థన ఏం చేయాలి? ఏడంచెలుగా ఉండాలి. ఎప్పుడు కూడా ప్రార్థన అనగానే నిద్రపోతా ఉండాలి. ఏమన్నా ఉండాలి? ప్రార్థన అనగానే నిద్ర వస్తూ ఉంటుంది అనమాట. ఇంకెక్కడికి నిద్ర రాదు. సినిమాలు పోయి నిద్ర రాదు, ఫంక్షన్లు పోయి నిద్ర రాదు. 12 గంటలకు 3 గంటలకు వదిలి పెట్టి నిద్ర వస్తూ ఉంటారు. నిద్ర రాదు. అక్కడ ప్రార్థన రాగానే వచ్చింది నిద్ర వస్తూ ఉంటుంది. దేవుని స్తోత్రం. ప్రార్థనలో ఎడతెగగా ఉండాలి. ఎప్పుడు సంఘ కూడికల్లో, సావాసంలో, వ్యక్తిగతంగా, కుటుంబపరంగా అన్ని విషయాలు కలిగి ఉండాలి. ప్రార్థనాత్మతో నింపబడి ఉండాలి. ఎప్పుడు అపోస్తల బోధ సావాస ప్రార్థనలు ఉంటే దైవీకమైన సంస్థలకు నడిపిస్తాడు దేవుడు. హల్లెలూయా. చెప్పండి హల్లెలూయా. ఇప్పుడు ఎక్కడ బైబిల్లో రాయబడుతుంది? పరమగీతాలు 6:8 ఏమంటాడంటే 60 మంది నాడులు, 80 మంది ఉపపత్రులు, లెక్కకు మించిన కన్యకలు. ఏ కన్యకలు అంటే వాళ్ళు? లెక్కకు మించిన కన్యకలు ఉన్నారు బైబిల్లో. ఆ కన్యకలు ఎవరయ్యా అంటే దేవుని చేత రక్షింపబడి విమోచించబడి ప్రభు కొరకే నడిచిన వాళ్ళే. కానీ ఒకరోజు విడవబడినటువంటి కన్యకలు. ఎవరు వాళ్ళు? విడవబడినటువంటి వాళ్ళు. మహాశ్రమంలో కూడా బయటకు వచ్చినటువంటి కన్యకలు. దేవుని స్తోత్రం. వారు గొర్రెపిల్ల రక్తముతో కడగబడి విమోచించబడినటువంటి కన్యకలు, లెక్కకు మించిన కన్యకలు. ప్రకటన గ్రంథం 7వ అధ్యాయంలో వాళ్ళు కనబడతారు. 7వ అధ్యాయంలో 13వ వచనం నుంచి కింద కలిసి కనబడతా ఉంటారు కన్యకలు. వీళ్ళు లెక్కలు మించినటువంటి కన్యకలు. పెద్దలలో తెల్లని వస్త్రం ధరించుకొని ఉన్నారు. ఎవరు? ఎక్కడి నుండి వచ్చినారని నన్ను అడిగాను. అందుకు నేను అయ్యో నీకే తెలియని అతడు ఇలాగ నాకు చెప్పాను. వీరు మహాసభ నుండి వారు గొప్ప గొర్రెపిల్ల రక్తంతో తమ వస్త్రములను పొద్దుకొని వాడిని తిరుగు చేసుకుని అందువలన వారు దేవుని మహాస్నేహితులను రాత్రి సేవిస్తున్నటువంటి వారు వీరు సమూహము. దేవుని స్తోత్రం. చెప్పండి హల్లెలూయా. ఆ గొర్రెపిల్ల రక్తంలో తమ వస్త్రాలు ఉంచుకున్నటువంటి వీరు మహాశ్రమ నుండి వచ్చినటువంటి వారు. ఎలాంటి వారంట? ఈ గోత్రికులు వీరు. వీళ్ళు లెక్కకు మించినటువంటి కన్యకలు అంటే 10 మంది కన్యకలు ఉన్నారు. ఆ కన్యకలు వీరు. దేవుని స్తోత్రం. ఏ కన్యకలు? 10 మంది కన్యకలు ఉన్నారు. 10 మందిలో 5 కన్యకలు ఎలా ఉన్నారు? బుద్ధి కలిగిన వారు ఉన్నారు. 5 బుద్ధి లేని కన్యకలు ఉన్నారు. బుద్ధి కలిగిన వారు ఏం చేశారు? తమ దివిటీల్లో నూనె ఉంచుకున్నారు. పెళ్లికి వాడి వరకు చూశారు. దేవుని స్తోత్రం. మరి బుద్ధి లేని వారు ఏం చేశారు? ఆ కన్యకలు వేరు. ఇశ్రాయేలు ప్రజల్లో మెస్సియా పడతారని కొంతమంది కన్యకలు ఏం చేశారు? ఎదురు చూశారు. ఆ కన్యకల్లో ఒక కన్యక మరియా. దేవుని స్తోత్రం. మరియ గర్భంలో ఎవరు పుట్టారు? ప్రభువైన యేసుక్రీస్తు వారు పరిశుద్ధాత్మ ద్వారా గర్భాన్ని ధరించి మరి అంటుంది, దేవదూత గాబ్రియల్ అంటుంది, దయాప్రాప్తులారా నువ్వు కృప పొందుతానవి, ఇదిగో నీ కడుపులో శిశువు పడుతున్నాడని. కానీ నేను ఎలా జరుగును? ఎలా జరుగును? నేను పురుషుని ఎలాగన్నానంటే ఇది ఎలా జరుగును? సర్వోన్నతమైన శక్తి నేను కమ్ముకును. పుట్టబో శిశువు పరిశుద్ధుడు దేవుని కుమారుడు అనబడును. హల్లెలూయా. నేను కన్యకనే, ఇది ఎలా జరుగును? ఆ కన్యక వేరు. తెలుసున్నారా? ఎంతమంది కన్యకలు ఉన్నారు? ఆ కన్యక వేరు. 10 మంది కన్యకలు వేరు. లెక్కకు మించిన కన్యకలు వేరు. దేవుడి కొరకే జీవించే కన్యకలు వేరు. వివాహం చేసుకునే కన్యక వేరు. దేవుని స్తోత్రం. చెప్పాలి హల్లెలూయా. ఇప్పుడు ఎవరు కోరుకుంటున్నాడు యేసువారు? ఆత్మ సంబంధించిన పౌరు ఎవరు ఎంతమంది అప్పగించాడు దేవుడికి? 1
ఒక్కటే కన్యకలు. ఆ కన్యక గుణవతి అయినటువంటి కన్యక అయి ఉండాలి. ఆ కన్యక పరిశుద్ధురాలై ఉండాలి. చూడండి ఇప్పుడు రండి వాక్యం చూడండి. సామెతల గ్రంథం 31వ అధ్యాయం 10వ వచనం. గుణవతి అయిన భార్య దొరుకుట అరుదు, అది దొరికిన ముత్యము కంటే అమూల్యమైనది. ఎందుకని? ముత్యము, ఒక వ్యాపారి ముత్యాలు కొనడానికి వచ్చాడు. ఆయన ఒక ముత్యాన్ని చూశాడు. ఆ ముత్యాన్ని చూస్తే తన కలిగినంతా కూడా ఏం చేశాడంటే ఖర్చు పెట్టి ఆ ముత్యాన్ని కొన్నాడు. దేవుని స్తోత్రం. అయితే ఆ ముత్యము కంటే అమూల్యమైంది ఆ గుణవతి అయిన భార్య. ఏ గుణం ఉంది ఆయనకి? చెప్పాలి. ఏ గుణం ఉంది? ఆత్మ సంబంధించినటువంటి పవిత్రత కలిగినటువంటి గుణం. అందుకని ఆ గుణవతి భార్య ఎవరు? కన్యక అయి ఉండాలి. దేవుని స్తోత్రం. ఏమైండాలి? కన్యక. చదవండి మాటలు. లేవ్యాకాండం 21వ అధ్యాయం 13వ వచనం నుంచి ఎవరిని వివాహం చేసుకుంటాడో చూడండి. అతడు కన్యకను పెళ్లి చేసుకోవాలని వినడానికి బాగా. లేవ్యాకాండం 21వ అధ్యాయం 13వ వచనం. విధవరాలినైనను, విడవబడిన దానినైనను, భ్రష్టురాలినైనను, అనగా త్యాగశ్రీనైనను ఇటు వారికి పెళ్లి చేసుకోనక ఆయన ప్రజలలోని కన్యకనే పెళ్లి చేసుకోవలేను. దేవుని స్తోత్రం. చెప్పాలి. హల్లెలూయా, హల్లెలూయా. ఎవరు చేసుకుంటాడంట? పేదరాళ్ళ, త్యాగశ్రీలా, విడనాడబడిన దానినా, భ్రష్టురాల? ఎవరు చేసుకుంటాడు? తన ప్రజలలో ప్రధాన యాజకుడైనటువంటి ప్రభు యేసుక్రీస్తు వారు తన ప్రజలలో ఎవరు చేసుకుంటాడంటే కన్యకలు చేసుకుంటాడు. ఆయన అమ్మ ఇటుదారా ఎవరు చేసుకుంటాడంట? కన్యకలు. నీ ఆత్మీయ జీవితం బాప్తిజమొందిన నాటి నుంచి, మారుమంతు పొందిన నాటి నుంచి చనిపోయేంత వరకు నీ కన్యత్వాన్ని కాపాడుకోవాలి. ఎవరి స్తోత్రం. రేపు వివాహం ఆడడానికి మధ్య ఆకాశానికి వస్తున్నాడు ఆయన. కన్యకల జీవితాన్ని కాపాడుకోవడానికి వివాహమైనటువంటి వ్యక్తి విధవరాలు చేసుకున్నాడు ఆయన, త్యాగస్త్రీలు చేసుకున్నాడు ఆయన, భ్రష్టురాలు చేసుకున్నాడు ఆయన, విడవబడిన దాన్ని చేసుకున్నాడు ఆయన. ఎవరు చేసుకుంటాడు? తన ప్రజలలో కన్యకలు చేసుకుంటాడు ఆయన. అర్థమవుతుందా? వివాహం ఎవరు చేసుకుంటాడు? చెప్పట్లా. ఎవరు చేసుకుంటాడు ఆయన? ఏమో మీరు ఎవరు చేసుకుంటాడు? ఓ దండాడు చేసుకుంటాడు. నేను 4 పిల్లలు ఉన్నాను. దండాడు చేసుకుంటాడు. నాకు పెళ్ళి అయితే 4 పిల్లలు. దండాడు చేసుకుంటాడు. నాకు చాలా కార్యక్రమాలు జరిగిపోయి నేను చేసుకుంటున్నాను. ఇది చేసుకోలే, నీలో ఉన్నటువంటి ఆత్మను చేసుకుంటాడు. దేవుని స్తోత్రం. హల్లెలూయా. నీలో ఉన్న ఆత్మ తీసావు. ఆత్మ పెళ్లికి మాత్రం రూపమవుతావు. బిడ్డ, నీవు దేవుణ్ణి అంగీకరిస్తే, సొంత రక్షకుడిగా అంగీకరిస్తే, కన్యత్వం మొదలుకొని వివాహం అయ్యేంత వరకు కాపాడబడాలి. అంత ప్రమాణం చేస్తూ ప్రమాణం వస్తున్నాడు. గదుల నుంచి పెళ్లికి మాత్రం సిద్ధపడాలి. అంత ప్రమాణం రాజకుమార్తె కేవలము మహిమ గలది. ఏ కుమార్తె? కీర్తన 45వ అధ్యాయం 13వ వచనంలో రాయబడింది. అంతఃపురముల నుండి రాజకుమార్తె కేవలము మహిమ గలది. ఆమె వస్త్రములు పుటాబడి కట్టుకుని బంగారపు ఛాయతో నింపబడుతుంది. కుమారి ఆలోచించుము, చెవి యొక్కముని రాజుని సౌందర్యం కోరినవాడు, నీ కోసం ఎందుకు చూస్తున్నవాడు. హల్లెలూయా, హల్లెలూయా, హల్లెలూయా. ఎవరు చేసుకుంటాడు ఆయన? అంతఃపురంలో రాజకుమార్తె అయినటువంటి కన్యక అయినటువంటి మహిమ.
నీ జీవితం మహిమగా మార్చబడాలి, నీ బ్రతుకు మహిమగా మార్చబడాలి, నీ ప్రణాళిక నీ యొక్క కార్యములన్నీ మహిమగా మార్చబడాలి. అప్పుడు రేపు నువ్వు కన్యకగా చేసుకోకపోతే విడబడతావు. 7 ఏళ్ళు శ్రమంలో ఉంటావు. విడబడ్డ వాళ్ళకి 7 ఏళ్ళు పడితే పట్టాలండి. ఎన్నిసార్లు పడిపోవాలి ఇప్పుడు, అప్పుడు పడితే ఏమైందంటాం అనేవాళ్ళు కూడా ఉన్నారు. దేవుని స్తోత్రం. లేదా అనేవాళ్ళు పడితే పడ్డా నాకేందండి, పడిపోతే పోతాం. పడిపోతే ఏమవుతుంది? 7 ఏళ్ళు శ్రమలు, 7 ఏళ్ళు పరిస్థితులు అక్కడ ఇల్లు అవుతుంది. ఈ లోకంలో ఏం చేస్తావు? ఇష్టాంతం జీవిస్తావు, ఒకేసారి అగ్నిగుండానికి వెళ్తావు. అప్పుడు అగ్ని ఆరదు. ఇప్పుడు ఇవన్నీ గుర్తుకు వస్తాయి. అప్పుడు అయ్యో నా సేవకులు బోధ నేను రోజు వేసాను, అయ్యో వారు ఉపదేశాలు నేను రోజు వేసేసానని అయ్యో 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 అని గుండెలు బాదుకునే రోజు రాబోతుంది. ఇప్పటికే చాలా మంది కరువు చేత, ఉత్తర కొరియా కరువు చేత ఏం చేస్తుంది? గుండెలు బాదుకుంటుంది. అయ్యో మా పరిస్థితి ఏం కావాలి. కరువు వచ్చేసింది ఉత్తర కొరియాకి. కింగ్ జేమ్స్ అంటున్నాడు, మీరు తక్కువ ఆహారం తినండి, ఎక్కువ తినబాకండి, సరిపోవడం లేదండి. మీ బిడ్డ నీ ఆత్మీయ జీవితంలో నీ జీవితాన్ని కన్యత్వంగా కాపాడుకుని యేసు ప్రభువుకి అప్పగించుకున్న వారి పెద్దలో ఆయన కన్యకను మాత్రమే వివాహం చేసుకుంటున్నాడు. ఆయన పెద్దరాన్ని చేసుకోడు, ఆయన విడబడిన దాన్ని చేసుకోడు, ఆయన జారస్త్రీని చేసుకోడు, ఆయన భ్రష్టురాన్ని చేసుకోడు. ఆయన ఎవరు చేసుకుంటాడు? వీళ్ళంతా ఎవరు? విశ్వాసులు. కూడా యేసు ప్రభువుని నమ్ముకుని ఏమన్నారు? సరిగ్గా జీవించకుండా వారి జీవితాలు విడిచిపెట్టేస్తారు. వీళ్ళు విడబడినటువంటి వ్యక్తులు. యెహోవాను విడిచి వేరొకరిని అనుసరించి వారికి శ్రమలు విడబడిన వాడు. వీళ్ళంతా ప్రభువుని నమ్ముకుంటారు. ప్రభా నువ్వు తప్ప నాకు ఈ లోపల ఎవరు లేరయ్యా, నీకోసం నేను ప్రాణం పడతానని అంటారు. వీళ్ళు విడిచిపెట్టి తీసుకుపోతారు. విడబడినటువంటి వారు గుంపు ఒకటి. వేదనాడు గుంపు ఉంటుంది. ఏ గుంపు? వేదనాడు గుంపు. వాళ్ళు ఎవరంటే యేసుక్రీస్తుని సొంత రక్షకునిగా అంగీకరించి ప్రభు కొరకు జీవిస్తానే యేసు ప్రభువుని చంపేస్తారు. ఎవరి? యేసు ప్రభువుని చంపేసి వేదనాడిగా మారిపోతారు. ఎందుకంటే యేసు ప్రభువు ఉంటే వాళ్ళ జీవితాన్ని వాళ్ళు వేదనాడు అవుతారు. ఎందుకు? దేవుడు కూడా భర్తలు అయిపోతే ఏమంటారు? సృష్టించే భర్తలు ఏం చేస్తారు? వాళ్ళు తుణీకరిస్తూ ఉంటారు. సృష్టించిన భర్తలు ఏం చేస్తారు? అవమానం చేస్తూ ఉంటారు. ఆ భర్తను విడిచిపెట్టే చేస్తారు. భర్తలేడని చనిపోయాడని చెబుతారు. హల్లెలూయా చెప్పాలి. హల్లెలూయా. ప్రశ్నలు ఎవరు? వారి ఇష్టానుసారంగా జీవించేవారు. ప్రశ్నలు ఎవరంట? ప్రార్థనలు వస్తారు. వాళ్ళు కూడా చాలా జాగ్రత్తగా ఉంటారు. కానీ హృదయంలో ప్రశ్నత్వం రాదు. ఎన్నిసార్లు అని చెప్పు ఆ ప్రశ్న జీవితం మార్చుకోరు. వాళ్ళ మనసు మార్చుకోరు, వాళ్ళ తలంపులు మార్చుకోరు, వాళ్ళ ఆలోచనలు మార్చుకోరు, వాళ్ళ జీవితంలో ఎదురవుతున్న వ్యతిరేకమైన కార్యాలు మార్చుకోరు. కనుక వాళ్ళ భ్రష్టుడికి విశ్వాసం ఉండదు, భ్రష్టుడికి పరిశుద్ధ జీవితం ఉండదు, భ్రష్టుడికి దేవుడి సన్నిధి అనుభవించే కృప రాదు. వాళ్ళు ఎవరంటే భ్రష్టులు. వాళ్ళని చేసుకోడు దేవుడు. దేవుని స్తోత్రం. ధ్యానశ్రీ చేసుకోడు. ఏ స్త్రీని? ధ్యానశ్రీ అంటే ఎవరు? ధ్యానశ్రీ అంటే ఎవరు చెప్పండి? ఎవరు? భర్త కానీ వ్యభిచారం చేసే స్త్రీ ధ్యానశ్రీ అంటారు. వ్యభిచారం చేసే స్త్రీ వేరు. అందరూ విడిచిపెట్టి వ్యభిచారం చేస్తూ ఉంటారు. వాళ్ళు వీళ్ళు ధ్యానశ్రీలు అనమాట. వీళ్ళు ధ్యానశ్రీ జీవితం దేవుడికి ఇష్టంగా ఉండదు. అంటే యేసు ప్రభువుతో ప్రార్థన చేస్తూనే ఉంటారు, ఇతర వాళ్ళతో సాహసం చేస్తూ ఉంటారు. వీళ్ళు ధ్యానశ్రీ. హల్లెలూయా చెప్పండి. హల్లెలూయా. ధ్యానశ్రీకి భక్తులు 5-6 ఉంటారు. ఎంతమంది ఉంటారు చెప్పండి? బైబిల్ చెప్తుంది కదా. సమస్య జనం వచ్చినప్పుడు యేసు ప్రభువు ఏమన్నాడు? నాకు కూడా దాహం అవుతుంది, మంచిగా ఏమంటే అయ్యా ఇప్పుడున్నవాడు నీ వాడి మందికి ఎంతమంది ఉన్నారు? 5 భక్తులు ఉన్నారు. ఇప్పుడున్న వాడితో 5 గురించి ఎంతమంది? 6. ఈ 6 భక్తులు తెస్తే నేను నీకు మంచిగా ఇస్తా అన్నాడు. దేవుని స్తోత్రం. ఎవరు ఆ భక్తులు చెప్పండి? ఎవరు ఆ భక్తులు? రోజుకు భర్త. ఎవరు? శనివారం భర్త, శుక్రవారం భర్త,
ఆదివారం ఒక భర్త, శనివారం, శుక్రవారం, సోమవారం, వారానికి ఒక భర్త అనమాట. దేవుని స్తోత్రం. హల్లెలూయా. ఎవరా భర్తలు? తెలుసుగా, విగ్రహారాధన. త్యాగశ్రీ ఛాయలుంటి ప్రాంతానికి కూడా వెళ్ళదు. త్యాగశ్రీ లోతైన గొయ్య, ఇంపైన సువాసన, తేనె పూసే కత్తి, ఇరుకైన గుంట, ఇలా చాలా వాక్యాలు ఉంటాయి. సామెతల గ్రంథం 7వ అధ్యాయం చదువుకుంటే 5వ అధ్యాయం నుంచి 7, 8, 9 తీసుకెళ్ళి చదువుకో, వాటిలో ఉన్నటువంటి త్యాగశ్రీ గురించి చెప్తా ఉంటాడు. కనుక పిల్లరా, త్యాగశ్రీ ఉన్న ఛాయలు కూడా బాగుంది అంటాడు దేవుడు. హల్లెలూయా. కానీ త్యాగశ్రీ చేసుకుంటాడు పెట్టి. ఎవరు చేసుకుంటాడు? ఆయన కన్యకలు మాత్రమే చేసుకుంటాడు. ఆయన మరి కన్యకగా మనం మార్చబడాలి కదా. యేసు ప్రభువు వస్తా ఉన్నాడు త్వరగా. ఆయన రాకడ బహు సమీపంగా ఉంది. ఆయన రాకడ రాజ్యముగా సమీపంగా ఉంది. మనం పెళ్లికి మాత్ర సంఘముగా మార్చబడాలంటే, వధువు సంఘముగా మార్చబడాలంటే, వధువు అనేటువంటి కన్యకగా మార్చబడాలంటే, ఒక్కదే కుమార్తె అనేటువంటి కన్యకను ప్రధానం చేసే నేను. ఎవరి స్తోత్రం. ప్రజల్లో ఉన్న స్త్రీ కావాలి. ఆయన ప్రజల్లో ఉన్నటువంటి స్త్రీయే ఆ ప్రజల్లో ఉన్నటువంటి కన్యక కావాలి ఆయనకి. ఆ కన్యకగా మార్చబడిన జీవితమే పెండ్లి కుమార్తె యొక్క సిద్ధం. వధువు సంఘం, మహిమగల సంఘం, కృపలో నిలిచిన సంఘం. ఆ పెళ్లి కుమార్తెని వివాహం చేసుకోవడానికి ఆయన సిద్ధంగా ఉన్నాడు. నువ్వు రెడీగా ఉన్నావా? ఇంకా నీ కన్నింటికే రాలేదు. మారుమనసు పొందావా? బాప్తిసం పొందావా? పరిశుద్ధాత్మ పొందావా? కన్యత్వంలోకి నడిపించబడాలి. అపోస్తలుల బోధ, సహవాసము, రొట్టె విరుచుటకు, ప్రార్థనకు నిరంతరంగా ఉండాలి. దైవికమైన స్వస్థలానికి రావాలి. ప్రత్యేకమైన జీవితం జీవించాలి. దేహ విమోచన కొరకు ఎదురు ఉపదేశ క్రమం లేకుండా మనిష్టాంతరం పోతే ప్రయోజనం. కన్నికలు బంగారు ఆభరణాలు పెట్టుకో. ఎవరి స్తోత్రం. పెట్టుకుంటారు కన్నికలు. చెప్పండి. ఇవాళ వచ్చింది కదా హైదరాబాద్. ఎవరి నుంచి? అమెరికా నుంచి వచ్చింది. కొన్ని కోట్ల, వేల కోట్ల రూపాయలు కలిగినటువంటి ఆమె కనీసం ఒక 100 పోగు బంగారం కూడా వడ్డీ పడింది. కోట్ల రూపాయలు, వేల కోట్లు, లక్షల కోట్లు ఉన్నాడు. పెట్టుకున్నారా? జ్ఞానం కలిగిన స్త్రీ అంట బంగారం పెట్టుకోదని బైబిల్లో ఉంది. మూర్ఖురాలు బంగారం పెట్టుకోను అని. ఎవరి స్తోత్రం. ఇప్పుడు ఎవరి మీద జ్ఞానం అవుతుందా? మూర్ఖులా? మీరు అర్థం చేసుకుని ఇంటికి పోయి బైబిల్ చెబుతుందండి, నేను చెప్పడం కాదు. బైబిల్లో చాలా విషయాలు ఉన్నాయి, మీకు తెలియదు చాలా విషయాలు. ఒకటేసే క్రమానికి రాకపోతే దేవుని రాజ్యానికి వారు ఎడబట్టలేగా. నువ్వు ఎంత వాక్యం ₹1,00,000 కానుక నువ్వు ఎడబట్టలే. దేవుని రాజ్యానికి రాకడకు సిద్ధపడే జీవితం వేరు, లోకానుసారంగా జీవించే జీవితాలు వేరు. అందుకే జ్ఞానము కలిగిన స్త్రీ కన్యకగా మార్చబడింది. ఎవరి స్తోత్రం. హల్లెలూయా. దేనికి సిద్ధపడాలి? మనం రేపు వివాహానికి సిద్ధపడాలా వద్దా? బైబిల్ ఎందుకు చెబుతుంది? బైబిల్ ఎందుకు చదువుతున్నావు? ఎందుకు బాప్తిసం పొందావు? ఎందుకు నావిక వాస్తవంగా అటు ఇటు తిరుగుతా ఉంటావు? ఎందుకు నావిక వాస్తవంగా వచ్చి వెళ్ళిపోతా ఉంటావు? ఇది నావిక వాస్తవంగా వచ్చి వెళ్ళిపోతుంది, నావిక వాస్తవంగా జీవితావు, రేపడిపోతావు. అందుకేమైనా ప్రయోజనం ఉందా? భక్తి నేర్చుకోకుండా, విశ్వాస జీవితం చేయకుండా, ఆత్మ పరిశుద్ధత లేకుండా, వివేకం లేకుండా, సుందరసి 10 ముక్కులున్నా బంగారు కమ్మివ్వండి. ఆ సుందర స్త్రీయే, కానీ ఏమి లేదు, వివేకం లేదు. వివేకం లేకుండా పెట్టుకుంటుంది. 10 ముక్కులు బంగారు కమ్మిపెట్టి పేద కమ్మిపెట్టింది. కానీ సుందరసేపు ఆడపోయింది. మళ్ళీ బుధముట్లోకి వెళ్ళిపోయింది. అంటే విలువ లేని జీవితం చేయొద్దని చెప్తున్నాను. దేవుని స్తోత్రం. మనం కొద్ది నిమిషాలు చేసినా, కొద్ది రోజులు చేసినా, బ్రతికిన కాస్త 4 రోజులు దేవుడి కొరకే అయిపోయింది లోకం. మీరు అనుకుంటే దగ్గర పడుతుంది, చాలా దగ్గర పడుతుంది. కరువు ఒక ప్రక్క నుంచి వచ్చేస్తుంది, ఒక ప్రక్క నుంచి తెగుళ్ళు వచ్చేస్తున్నాయి, ఒక ప్రక్క నుంచి సునామీలు వస్తున్నాయి, ఒక ప్రక్క నుంచి భూకంపాలు వస్తున్నాయి, ఒక ప్రక్క నుంచి ఆకాశం నుండి ఉల్కాలు కిందకు వస్తున్నాయి.
ఎక్కడ చూసినా భయంకరమైనటువంటి ఆందోళనలు. మీకు ఇంకా ఆలోచన రావడం లేదు. బైబిల్ చెప్తుంది, ఒక సామెత ఉంది కదా, 16వ అధ్యాయం 44 వచ్చి, సామెతలు చెప్పువారందరూ తల్లి ఎట్టిదో బిడ్డయు అట్టిదే అని నిన్ను గూర్చి అందరూ దేవునికి స్తోత్రం. తల్లి అట్టిదో బిడ్డ కూడా అట్టిదే అంటారంట. ఎన్ని ఇప్పుడు పుట్టినవి కాదు, ఎప్పుడో ఆది కాలం నుంచి వచ్చినటువంటి సామెతలు ఇవన్నీ. దేవునికి స్తోత్రం. చెప్పాలి హల్లెలూయా. తల్లి అట్టిదో బిడ్డ కూడా అట్టిదే. నువ్వు ఎలా ప్రార్థన చేస్తావో నీ పిల్లలు ఎలా ప్రార్థన చేస్తారు. రేపు రాకడ ఎత్తబడే వాడిగా ఉంటే ఆ రాజ్యానికి చేరుకుంటాము. మరి తిరగబాటు బట్టి పిల్లలు తిరుగుతున్నారు, తల్లు మీరు వస్తున్నారు. తల్లి ఏంటిదో బిడ్డ కూడా. కనుక దేవుని రాజ్యం కొరకై నీ జీవితాన్ని సిద్ధపరుస్తుంది. లోకంలో ఇష్టానుసారంగా జీవితం చేయొద్దు. కన్యకగా ఉండాలి, కన్యకలుగా మార్చబడాలి. మన ఆత్మీయ జీవితం కన్యత్వంలోనికి రావాలి. కన్యత్వం వచ్చిన నాటి నుంచి ఆ యొక్క వివాహం అయ్యే నాటి దాకా కూడా ఏం చేయబడాలి? కాపాడబడాలి. ఎవరికి స్తోత్రం. కన్యత్వం ఏం చేయబడాలి? కాపాడబడాలి. కన్యకలు మాత్రమే నేను వివాహం చేసుకుంటాను. ఆ కన్యక ఎక్కడుంటుందంటే సంఘములో ఉంటుంది. ఎక్కడుంటుంది? సంఘం అనే కన్యకగా మార్చబడ్డాం. చదువు ఎఫెసీ పత్రిక 5వ అధ్యాయము 27 వచనం. పురుషులారా క్రీస్తు కూడా సంఘమును ప్రేమించి అది కళంకమైనను ముడతైనను మరి అది ఏదైనా లేక పరిశుద్ధమైనది గాను నిర్దోషమైనది గాను మహిమగల సంఘము గాను ఆయన తన ఎదురు తను నిలబెట్టుకుని వాక్యముతో ఉదక స్నానము చేసి దాన్ని పవిత్రపరిచి పరిశుద్ధపరచుట కొరకై దాని కొరకు తను తాను అప్పగించుకునేను. దేవునికి స్తోత్రం. తను తాను ఏం చేశాడు? యేసుప్రభువు సంఘం ఎలా ఉండాలని అప్పగించుకున్నాడు ఆయన. అపొస్తలుల కార్యములు 28వ అధ్యాయం 20వ వచనంలో తన స్వరక్తం ఇచ్చి సంపాదించిన సంఘమునకు 20వ అధ్యాయం 28వ వచనం, దేవుడు తన స్వరక్తం ఇచ్చి సంపాదించిన తన సంఘమును కాయుటకు పరిశుద్ధాత్మ మిమ్మల్ని దేని యందు అధ్యక్షునిగా ఉంచెను. ఆ యావత్తు మందల గురించి మీ మట్టుకు మిమ్మల్ని గురించి జాగ్రత్తగా ఉండు. దేవునికి స్తోత్రం. చెప్పాలి హల్లెలూయా. తన స్వరక్తం ఇచ్చి సంపాదించిన సంఘము మహిమగల సంఘముగా ఉండాలని, గొర్రెపిల్ల సంఘముగా ఉండాలని ఆయన రక్తముతో కడిగాడు. వాక్యముతో ఉదక స్నానం చేసి ముడతైనను డాగైనను కళంకమైన మరి ఏదైనా ఏది లేకుండా నిష్కళంకమును పవిత్రమునైన గొర్రె పిల్ల రక్తం చేత ఉంటుంది. హల్లెలూయా. దాని కొరకు తను ఏం చేశాడు? ఆయన అప్పగించుకున్నాడు. సంఘము కనికగా మార్చబడాలంటే ఆయన రక్తం చేత కడగబడాలి. ప్రతిరోజు ఆయన వాక్యం చేత ఉదక స్నానం చేయబడాలి. ప్రతిరోజు ఆయన అభిషేకం చేత నింపబడుతూ ఉండాలి. అప్పుడు కన్యత్వంలోనికి రాబడతాం. దేవుని స్తోత్రం. ఆ వధువు సంఘము దేవుని ఎదురు నిలబడాలి. ఏ విధము చేతనైనా ఏం చేయాలి? మిమ్మల్ని ఆయన ఎదుట నిలబెట్టాలి. నా స్వరక్తం ఇచ్చి సంపాదించిన సంఘం. ఏ రక్తం ఇచ్చి చెప్పాలి? ఏ రక్తం ఇచ్చి? ఆయన స్వరక్తం ఇచ్చి సంపాదించిన సంఘములకు పరిశుద్ధాత్మని కావాలిగా ఉంచాడండి. బిడ్డ, ఎవరే కాలమున నువ్వు
కన్యకగా మార్చబడటం ఒక ఎత్తు అయితే కన్యత్వాన్ని కాపాడుకోవడం ఎత్తు. మూడవది, యేసు ప్రభువారు వచ్చి నిన్ను వివాహం ఆడాలి. అర్ధరాత్రి వేళలో వస్తాడో, పగలు వస్తాడో, రాత్రి వస్తాడో, పొద్దుగుకి వస్తాడో, ఎప్పుడు వస్తాడో ఆయన రహస్య రాకడలో ఎత్తబడి గుంపుగా మార్చబడాలి. ఎవరికి స్తోత్రం. ఏ గుంపుగా? రహస్య రాకడ, బహిరంగ రాకడ, రెండవ రాకడ. మొదటి రాకడ గొర్రె పిల్లగా వచ్చాడు లోకానికి. రెండవ రాకడ మనుష్య కుమారుడిగా వచ్చాడు ఆయన. మూడవ రాకడ రహస్య రాకడకు పెళ్లి కుమారుడిగా వస్తున్నాడు. నాలుగవ రాకడ మహిమా స్వరూపుడిగా, మహోన్నతుడిగా, సింహాసనాసీనుడిగా, కొత్తవస్యముగా ఆయన ఘోరగా ఒలివల కొండ మీదకి బహిరంగ రాకడలో రాబోతున్నాడు. దేవుని స్తోత్రం. ఇప్పుడు రహస్య రాకడకు సంఘము సిద్ధపడాలి. నాశనపుత్రుడు బయలుపడే కాలం ఇది. ఈ కృపాకాలం ఎంతబడే కాలంలో ఉంటున్నాం. ఈ కృపాకాలంలో దేవుడి యొక్క రాకడలో రాజ్యం కొరకు చూసే కృపలో సంఘము ఆయన కొరకే పరిశుద్ధపరుచుకుని నిలబడే రోజులు. బాప్తిసం పొందాలని సంతోషం కాదు, రక్షింపబడని సంతోషం కాదు, జీవితం కాపాడబడటం సంతోషం. జీవితం దేవుడి కొరకే నడిపించబడటం ఆయన రాకడలో ఎంతబడి గుంపుగానే ఉంటామా? ప్రజల్లో ఎవరు చేసుకుంటాడు ఆయన? గజరాల్ని, ధ్యానశ్రీని, ప్రస్తుతాన్ని, ఇంకా వాళ్ళెవరు? ప్రస్తుతాలు, ధ్యానశ్రీ, వేదనలు, విడబడిది, ఇంకా ధ్యానశ్రీ, వీళ్ళందరినీ ఆయన చేసుకోండి. కన్యకను మాత్రమే చేసుకుంటున్నాడు. ఆ కన్యకగా నువ్వు మార్చబడాలి. ప్రార్థన చేద్దాం. యేసు ప్రభువు నీ కొరకై రక్తాన్ని కాచాడు, ప్రాణం పెట్టాడు ఆయన. నీ కొరగా తిరిగి త్వరగా రాబోతున్నాడు ఆయన. నీ జీవితం మార్చబడుతున్నాడు. లోకములు ఇష్టానుసారంగా నీ జీవితాన్ని కట్టుకుంటున్నావు. కట్టుకో, ఇష్టం వచ్చినట్టు కట్టుకో. ఒక రోజు నిలబడిపోతావు. నువ్వు దేవుని సేవకుని, దేవుని వాక్యానికి అప్పగించుకుంటే వాళ్ళు నేను కడతారు, అద్భుతంగా కడతారు. ఆశ్చర్యకరంగా రాజ్యం కొరకై నేను ప్రయత్నించుకుంటే బిడ్డగా చేస్తాను. కనుక దేవుని వాక్యం కొరకై ప్రార్థన చేద్దాం, అడుగుదాం.